వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే బ్లాగ్లో స్పెషల్ గెస్ట్ వచ్చి చిన్ను అనమాట. ఎందుకంటే మేమే మొత్తం ఆల్మోస్ట్ హైయెస్ట్ షాపింగ్ చేసింది. సో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మా ముందు ప్రోడక్ట్స్ అన్నీ చూసి. ఎస్, ఇవాళ బ్లాగ్ మొత్తం మేము వియట్నాం ట్రిప్లో ఏమేమి షాపింగ్ చేసాం. సో గైస్, మేము ట్రిప్ చెన్నై నుంచి స్టార్ట్ చేసాం. సో సింగపూర్లో మాకు 8 hours లే ఓవర్ ఉంటుంది. సో సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మా యుద్ధం స్టార్ట్ చేసాం అనమాట షాపింగ్ అనేది. సో సింగపూర్ ఎయిర్పోర్ట్ అండ్ నెక్స్ట్ వియట్నాంలో మేము 3 cities-కి వెళ్ళాము. సో ఒకటి వచ్చి హోచిమిన్, దనాంగ్, హనాయ్. సో వియత్నాంలో 3 cities-కి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మలేషియాకి వచ్చాం. మలేషియాలో మేము కేర్లో స్టే చేసాము అండ్ మలేషియాలో కూడా షాపింగ్ చేసేసాం. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్. సో మాది మొత్తం 12 days ట్రిప్. సో అక్కడంతా ఏమేమి షాపింగ్ చేసామనేది ఈ బ్లాగ్ అనమాట. సో రెడీ చిన్ను? మేము వియత్నాం వెళ్దాము అని చెప్పి ఫస్ట్ అనుకున్నాం అనమాట. మేము 3 families వెళ్ళాము. సో వెళ్ళినప్పుడు వియత్నాంలో ఎంతసేపు అన్ని బ్లాగ్స్లో మేము ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఈ ప్లేస్ బాగుంటుంది వియత్నాంలో అనేది చూసాము. కానీ ఇక్కడ వియత్నాంలో షాపింగ్ మార్వెలస్గా ఉంటుంది, అమేజింగ్గా ఉంటుందని ఎవ్వరు చెప్పలేదు. సో ఇవాళ బ్లాగ్లో ఎక్స్క్లూజివ్గా మేము షాపింగ్ ఎలా చేసాము, మాకు ఎంతసేపు మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, మేము చూడాలి అని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేసి మేము ఇంత షాపింగ్ చేస్తామని మాకు అస్సలు ఐడియా లేదు. అందుకని మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ వచ్చేసినప్పుడు దాకా ఎక్స్ట్రా 25,000 పైన కట్టాము ఫ్లైట్కి. ఎక్స్ట్రా లగేజ్ అలా అనుకుంటూ ఎవ్రీ సిటీలో ఒక ఎక్స్ట్రా బ్యాగేజ్ కొనాల్సి వచ్చింది. సో ఆ మిస్టేక్స్ అని మీరు చేయకుండా మీకు క్లియర్గా ఈ బ్లాగ్లో చెప్తాను. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? గైస్, వీడు బాగా యాక్ట్ చేస్తున్నాడు. నార్మల్గా అయితే ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మాత్రం ఎంత సైలెంట్గా ఏదో గుడ్ బాయ్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. అస్సలు కాదు, నమ్మకండి. 8 hours ఫస్ట్ యాక్చువల్గా అయితే చాలా ప్లేసెస్ ఉంది. పెద్ద ఎయిర్పోర్ట్, జవెల్కి వెళ్ళొచ్చు అనుకున్నాము. బట్ లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పినట్టు మేము వీసా తీసుకోవాలని మాకు తెలియదు. ఎందుకు చిన్ను మనం జవెల్కి వెళ్ళలేదు? గైస్, మాకు వీసా తీసుకోవాలని తెలీదు. సో 5 hours పైన లే ఓవర్ ఉంటే మీరు వీసా అప్లై చేసుకోండి. ఎయిర్పోర్ట్ నుంచే ఫ్రీ టూర్ కూడా ఉంటుంది. 2.5 hours సింగపూర్ టూర్ చూపిస్తారు. అండ్ అలాగే మీరు జవెల్కి వెళ్ళడానికి కూడా మీకు వీసా కావాలంట. షాంఘీ ఎయిర్పోర్ట్లోనే చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఏం ఎక్కువ షాపింగ్ చేయలేదులే, ఎందుకంటే అక్కడ కొంచెం కాస్ట్లీగా ఉంది. కొంచెం కాదు, చాలా కాస్ట్లీగా ఉంది. సో అందుకని మేము అక్కడ తక్కువ షాపింగ్ చేసాం గైస్. ఇదిగో ఈడు మాత్రం ఎక్కడా తగ్గలేదు, ప్రతి దగ్గర ఈడిదే షాపింగ్. సో చిన్ను, నువ్వేం తీసుకున్నావు సింగపూర్ ఎయిర్పోర్ట్లో చూపి? ఈ బొమ్మ తీసుకున్నాడు, దీనికి బ్లూ ఐస్ ఉన్నాయి. సింగపూర్ ఎయిర్పోర్ట్లో అంతే, వీడు షాపింగ్ చేశాడు. ఇంకేం తీసుకున్నాము నేను నాకు గుర్తురాట్లే. అన్ని విండో షాపింగ్ అయితే చేసాము. సో నెక్స్ట్ అక్కడ నుంచి మాకు హోచిమిన్ సిటీకి ఫ్లైట్ ఉండింది. హోచిమిన్ సిటీ అనగానే బెంటాన్ మార్కెట్ చాలా ఫేమస్. మా షాపింగ్ మేము అక్కడ నుంచే స్టార్ట్ చేసాం అనమాట. సో బెంటాన్ మార్కెట్ ఏంటంటే హై బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ డూప్లికేట్స్, రెప్లికాస్ ఉంటాయి. సో బెంటాన్ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట. బాగా బార్గెయిన్ చేయండి, చేస్తారు. ఆ బెంటాన్ మార్కెట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ షాపింగ్ చేసింది మళ్ళీ వీడే. ఎక్కడ వెళ్ళినా వీడి ఈ హస్తం అయితే ఉంటుంది గైస్ అక్కడ. సో ఏం తీసుకున్నావు చిన్ను? జెర్సీ తీసుకున్నాను. డైలీ వాడేస్తున్నాడు, నేను రోజు చూస్తున్నా. వాడు ఇప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తున్నాడు, సమ్మర్ హాలిడేస్ కాబట్టి. రోజు మెస్సీ వేసుకొని ఎక్కడైనా వాడిని ఎత్తుకోవాలంటే మెస్సీ, ఓకే వాడే అని గెస్ట్ చేస్తాం అనమాట. సో అది కూడా మాకు తక్కువగా పడింది. హసి తీసుకొనింది, సోను తీసుకొనింది, గర్ల్ తీసుకొనింది, అందరూ తీసుకున్నారు లేడీస్. నేను కూడా తీసుకున్నాను, కానీ బ్రాండ్ అదేం బ్రాండో తెలియదు. బట్ చమక్గా క్యూట్గా ఉందని తీసుకున్నాను. గాల్లో నుంచి వచ్చింది చూసారా, వియత్నాం నుంచి ఇంపోర్టెడ్. సో నేను తీసుకున్న బ్యాగ్ ఇదే, ఇంత చిన్న బ్యాగ్. అదే. సో ఈ బ్యాగ్ తీసుకున్నాను, చిన్నగా క్యూట్గా మెరుస్తూ ఉన్నింది. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక డైమండ్ ఎగిరిపోయింది. వాట్ ఈస్ దిస్, ఐ వాంట్ న్యూ పీస్ అంటే వెళ్ళి డైమండ్ అద్దెకి వచ్చారు. అండ్ నాకు ఎక్స్ట్రా డైమండ్స్ కూడా ఇచ్చారు. అక్కడ లోపల ఉన్నాయి లేని చెప్పను. బెంటాన్ మార్కెట్లో నా షాపింగ్ అయితే ఇది. వీళ్ళ మమ్మీ తీసుకునింది వచ్చేసి ఎల్వి. ఒరిజినల్ గానే ఉంటుంది గైస్, ఏం తేడా ఉండదు. మరి నిప్పు పెట్టి మరి రియల్ అని చూపిస్తున్నారు. ఈ బ్యాగ్ ఫైర్ లోపలికి వెళ్ళి మరీ వచ్చింది. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి అందుకే బెంటాన్ మార్కెట్ అంత ఫేమస్ ఏమో. ఏంటి రెప్లికాసే కదా ఎందుకంత అనుకోవచ్చు, కానీ క్వాలిటీ గైస్ చాలా బాగుంది. సో కోచ్ ఇవి కూడా వచ్చి 4,000 3,000 అలా పడింది మన ఇండియన్ కరెన్సీకి.
ఇది వచ్చి 2000 పడింది. బాగున్నాయి కదా క్యూట్గా. ఇది వచ్చి హనాయిలో కూచి డాన్స్ హోచిమెన్లో కూచి డాన్స్ దగ్గర ఓకే అంతే గైస్. హట్ మేము ఇది టోపీస్ తీసుకున్నాం. వియత్నమీస్ క్యాప్ అని వచ్చేది. సో వియత్నాం వెళ్ళిన వాళ్ళందరూ పక్క తీసుకుంటున్నారు. అవి ఎయిర్పోర్ట్లో కష్టపడి మోసుకొచ్చాము, కానీ ఎక్కడ పెట్టాము తెలియదు. సో అక్కడ నుంచి మేము డనాంగ్ వెళ్ళాము. డనాంగ్ మాకు చాలా నచ్చింది. అక్కడ కూడా మేము షాపింగ్ చేసాము. అడ్జస్ట్ అవ్వండి లైటింగ్స్తోనే. మీకు ఎంట్రీ ఒకటే అద్భుతంగా ఇచ్చాము. ఓకే డనాంగ్ మేము 4 days స్టే. మేము డనాంగ్లో సాండ్రా మార్కెట్ చాలా ఫేమస్. చాలా సార్లు చాలా బ్లాగ్స్లో కూడా చూసాను. అండ్ మేము హాన్ మార్కెట్కి కూడా వెళ్ళాము. అండ్ డనాంగ్ నుంచి హోయాన్ కూడా వెళ్ళాము. సో ఈ 3 ప్లేసెస్లో మేము ఏమేమి షాపింగ్ చేసామో చూద్దాము. హాన్ మార్కెట్ అండ్ సాండ్రా మార్కెట్లో తీసుకున్నాను. ఈ టీషర్ట్స్, ప్యాంట్, మళ్ళీ టీషర్ట్స్ ఆల్రెడీ సగం యూస్ చేయడం కూడా నేను స్టార్ట్ చేసేసాను. సో గైస్ వియత్నాం కరెన్సీ మనకి ఎంత డిఫరెన్స్ అంటే వాళ్ళ హైయెస్ట్ నోట్ 5 lakh VND, మనకు ఇక్కడ 1700 INR అన్నట్టు. సో అదనమాట, అంత డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మాకు ఇవన్నీ ఒక 200-300కి వచ్చేసింది. ప్యాంట్స్, టీషర్ట్స్ ఇవి వచ్చి డైలీ యూజ్ చేసేయచ్చు. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేనైతే జిమ్కి వాటికి అన్నిటికీ వాడేస్తున్నాను. నేను చిన్ను ఇద్దరం తీసుకున్నాము. చిన్ను నేను వచ్చి ఇది సేమ్ తీసుకున్నాను. ఇది కాఫీ ఫిల్టర్ కూడా తీసుకున్నాము. నేను తీసుకోలేదు, వీళ్ళ మమ్మీ తీసుకున్నారు. ఇదేదో బాగుంది. ఇలా గైస్ సాండ్రా మార్కెట్లో చిన్ను పెయింటింగ్ కూడా వేయించుకున్నాడు, డ్రాయింగ్ అనమాట. ఓ సేమ్ టు సేమ్ లేకపోవచ్చు, బట్ చిన్ను పెద్దయ్యాక ఇలాగే ఉంటాడు. అలా యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. అండ్ అలాగే ఇది క్రాక్స్కి పైన చామ్స్ పెడతాం కదా, అవన్నమాట. మినియన్ అండ్ షిన్చాన్ తీసుకున్నాను. యాక్చువల్గా 2 ప్యాకెట్స్లో ఇచ్చారు. కొంతమంది షిన్చాన్ తీసుకోకుండా డ్రాయింగ్ చేసుకుంటా నా షిన్చాన్ దొరికేశారు. అదెవరో తెలుసు కదా. ఇదేంటో నీకు తెలియదు, తీసుకున్నావు అంతే. వెనక ఉంది గైస్. ఇది ఫ్రంట్. నెక్స్ట్ స్వెటరా, ఇది జాకెట్, నైకీ జాకెట్ తీసుకున్నాడు. గైస్ మేము హోయాన్లో వియత్నాం అంటే ఎక్కువ ల్యాంతర్స్ ఇవి చూపిస్తారు కదా. ల్యాంతర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఒక ల్యాంతర్ తీసుకున్నాను, హసి ఒక ల్యాంతర్ తీసుకోండి. కార్డిలియాలో ఇది హ్యాండ్ క్రీమ్ అండ్ ఫేస్ ప్యాక్ ఒకటి, హ్యాండ్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే ఇది చమక్ చమక్ లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. ఇది ఇలా ప్రెస్ చేస్తే వచ్చింది. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి హనాయ్కి వచ్చాము. హనాయ్లో గైస్ మాల్ పిచ్ అయిపోయారు. ఇంకా షాపింగ్ చేసి ఒక్కొక్కరు చంద్రముఖిలు అయిపోయారు అనమాట. వెళ్ళాము హనాయ్ ఒక 2 days ఉన్నాము. సో మేము హోమ్ స్టే ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. దాని పక్కనే విన్కామ్ మాల్ ఉంది. విన్కామ్ మాల్లో అన్ని టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇవంతా ఒరిజినల్ గైస్, ఒరిజినల్ బ్రాండ్స్, బెంటాన్ మార్కెట్ లాగా కాదు. వియత్నాంలో ఆల్డో ఇంకా కొన్ని బ్రాండ్స్ అన్ని చాలా తక్కువ పడ్డాయి. ఇండియా కన్నా చాలా తక్కువకి వచ్చాయని చెప్పొచ్చు ఏంటి, అసలు చాలా తక్కువకి వచ్చాయి గైస్. 70% తక్కువకి వచ్చాయి. యాక్చువల్గా ఇండియాలో 10,000 కొనేది ఇక్కడ మాకు 3,000కే వచ్చింది. ఆల్డో ఇలాంటి కొన్ని బ్రాండ్స్ చాలా తక్కువ పడ్డాయి. మాకు టైం లేదు కాబట్టి మేము అన్ని బ్రాండ్స్ ఇంకా చూద్దాం అనుకున్నాము, బట్ చూడలేకపోయాము. కొన్నాను, ఈ బ్యాగ్ తీసుకున్నాను ఆల్డోలో. ఇది చిన్నది, ఇది ఆల్డో, ఇది ఆల్డోనే. ఇదేంటి, ఇది కూడా ఆల్డో, ఇది కూడా ఆల్డో. గైస్ ఇది ఇండియాలో ట్రై చేశాను, చెన్నై మాల్లో. నేను ఇక్కడ వచ్చేసి నాకు అప్పుడు 8,999 అన్నారు, బట్ నాకు వియత్నాంలో 3,000+కే వచ్చింది. గైస్ నేను వెళ్ళినప్పటి నుంచి జీన్స్ ఎక్కువ చూస్తూనే ఉన్నాను. ఇది ఆల్డోనే, ఇది ఆల్డోనే. నాకు బ్లాక్ షూ ప్లెయిన్ లేదని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఆల్డోనే. ఆల్డో 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 ఆల్డో
జస్ట్ ఫోన్ పెట్టుకోవడానికి బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి పెడ్రో తీసుకున్నాము. పెడ్రో కూడా మాకు చాలా తక్కువ పడింది. 2 పెడ్రో బ్యాగ్స్ తీసుకున్నాను. జస్ట్ హ్యాండీగా ఉంటుంది, ఫోన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ రెండు ఒక్కొక్కటి 5,000 అలా పడింది అంతే. సో ఇండియాతో కంపేర్ చేస్తే మన కాస్ట్ కన్నా చాలా తక్కువ. అసలు షాపింగ్ చేసుకోవాలంటే ఇంకా మా ఇంట్లో ఫిక్స్ అయిపోయారు అనమాట. ఏదైనా బర్త్డేస్ ఉన్నా ఎవరిదన్నా, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా హెవీ షాపింగ్స్ చేయాలంటే వియత్నాం వెళ్ళి తీసుకుందాం అనుకున్నారు. సో నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ కూడా ఇంకా తక్కువ పడవచ్చు. మేమైతే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసే బ్రాండ్స్కి అయితే వెళ్ళలేదు, చూసే టైం లేదు. స్కెచర్స్ ఉన్నింది, చూసి నిండాలేమో చూడలేదు. జారా కూడా ఉన్నింది, జారాకి వెళ్ళలేదు కానీ H&Mకి వెళ్ళాము. H&Mలో కూడా నేను షాపింగ్ చేశాను, నా పక్కనలో లేవు యాక్చువల్గా. సో H&M కూడా మాకు తక్కువ రేట్గా వచ్చింది. అండ్ ఆల్డో ఇవన్నీ అయితే గైస్ నేను 5 బ్యాగ్స్ తీసుకున్నాను. 3 ఆల్డో అండ్ 2 పెడ్రో తీసుకున్నాను. అండ్ గర్ల్ అయితే వీళ్ళ మమ్మీ అయితే 7 బ్యాగ్స్ తీసుకున్నారు. హసి వచ్చి 5 బ్యాగ్స్ తీసుకొనింది. నంబరే షాకింగ్గా అంటే మేము కూడా అంటే ఇది మేము అఫోర్డ్ చేయగలుగుతామా అని చెప్పి కంపేర్ చేసి మేము ఇండియన్ రేట్స్ చూసుకొని ఓకే ఇది తీసుకోవచ్చు అని చెప్పి అనుకునే తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మేము ఇండియాకి వస్తే ఇవన్నీ బాగా కాస్ట్లీగా అనిపిస్తాయి మనకు. అదే అక్కడైతే మనకు తక్కువకి వచ్చింది కాబట్టి బాగా నచ్చిన మోడల్స్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఆల్డోలో ఇక్కడ ఏంటంటే ఆఫర్ పెట్టారనుకో ఖచ్చితంగా మనకు ఆఫర్ లేనిదే నచ్చుతుంది. ఆఫర్లో పెట్టింది ఏది నచ్చట్లేదు. అక్కడైతే అలా కాదు, ఏదంటే అది నచ్చినవన్నీ తీసుకునేసాము. అండ్ నేనైతే షూస్ అయితే నేను 2 షూస్ అండ్ దీన్ని ఏమంటారు, ఇది కూడా షూకే కన్సిడర్ అయింది. సో 3 షూస్ తీసుకున్నాను. హసి సోను కూడా షూస్ తీసుకున్నారు, నేను 3 షూస్ తీసుకున్నాను. సో ఇవన్నీ మాకు చాలా తక్కువకి వచ్చాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం షాపింగ్ చేసే టైంలో. ఇంకా మాకు ఇంకొంచెం టైం ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోని అంటారు మా లేడీస్, కానీ టైం ఇవ్వలేదు. హనోయ్ ఎయిర్పోర్ట్లో నేనైతే ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను, మార్క్ జేకబ్స్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. పర్ఫ్యూమ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే టామ్ ఫోర్డ్ లిప్స్టిక్ 2 తీసుకున్నాను. గర్ల్ ఒకటి తీసుకొని వీళ్ళ మమ్మీ ఒకటి తీసుకున్నారు. 3 తీసుకున్నాం టామ్ ఫోర్డ్లో. ఒకటి వచ్చే దారిలో ఎక్కడో తప్పిపోయింది. టామ్ ఫోర్డ్ 2 షేడ్స్ తీసుకున్నాను. అండ్ నేను వీళ్ళ మమ్మీ కామన్ షేడ్ తీసుకున్నాము. నాదొకటి ఎక్కడో మిస్ అయింది, వచ్చేటప్పటికి కనిపించలేదు. వెతిగా అసలు లేదు, మిస్ అయిపోయింది. అది ఇంకా ఫిక్స్ బాధ వేసింది. సో ఉండేదాంతో అడ్జస్ట్ అవుతాను. ఇక్కడ నుంచి అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ మలేషియాలో కూడా బాగా షాపింగ్ చేసాము. కేఎల్ టవర్ కింద షాపింగ్ మాల్ ఉంటుంది కదా, అక్కడ ఏం కొన్నామా, చిన్ను వాళ్ళ మమ్మీ షనల్ కొన్నారు. షనల్లో లిప్స్టిక్ తీసుకున్నారు. ఇది దండి లిప్స్టిక్ తీసుకున్నారు. అండ్ ఇంకా ఏదో ఉన్నాయి. జపాన్ స్కిన్ కేర్ బ్రాండ్ అనమాట ఇది. ఇందులో ఇది తీసుకున్నాను. ఇంకోటి తీసుకున్నాను గైస్, ఎస్థెటిక్ సిరమ్ అని చెప్పేసి, దానికి రోలర్స్ లాగా ఉంటాయి, ఇలా చేసుకున్నాము. ఇది వచ్చేసి నైట్ స్లీపింగ్ క్లియర్ మాస్క్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం అక్కడ గైస్, ఈ వాచ్ అయితే ఇదైతే నాకు చాలా 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 నచ్చింది. మైకల్ కోర్స్ వాచ్. బ్రాండ్స్ అవుట్లెట్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆర్మానీ ఉంది, మైకల్ కోర్స్ ఉంది, టైపో ఉంది, ఇంకా క్రాక్స్ ఉంది, ఇంకా ఏంటి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అవుట్లెట్స్ అక్కడ. సో మాకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేనైతే మైకల్ కోర్స్కి వెళ్ళి మైకల్ కోర్స్ వాచ్ ఒకటి తీసుకున్నాను. అంటే వెళ్ళినందుకు ఏదో ఒక బ్రాండ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను యాక్చువల్గా. సో అవుట్లెట్లో మైకల్ కోర్స్ అవుట్లెట్స్లో నాకు ఇది నచ్చింది. సో ఈ వాచ్ తీసుకున్నాను. ఇది నాకు అక్కడ 12,000కి వచ్చింది. ఎందుకంటే నేను వెళ్ళగానే అక్కడ మైకల్ కోర్స్ అవుట్లెట్ షాప్లో ఇలా ఒకటి లాటరీ లాగా ఒకటి వీల్ ఇలా తిప్పమన్నారు. తిప్పగానే దాంట్లో ఒక బాల్ వస్తుంది. బాల్లో మనకు ఎంత నంబర్ ఉంటే అంత అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. సో నాకు అక్కడ ఉండే డిస్కౌంట్ కన్నా నాకు తీసిన బాల్ 20 వచ్చింది. సో 20% రంజాన్ ఆఫర్స్ జరుగుతున్నాయి అవుట్లెట్స్ అన్ని బ్రాండెడ్ షాప్స్లో.
యాక్చువల్గా మాకు టైం లేక నేను అన్నీ చూడలేదు కాబట్టి మైకిల్ కోర్స్లో కూడా నాకు ఆల్రెడీ అన్ని దాని మీద 50% ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఆ వీల్ తిప్పడం వల్ల అడిషనల్ అంటే దాంట్లో ఎంత నెంబర్ వస్తే అడిషనల్ డిస్కౌంట్ పడుతుంది. సో ఇది నాకు 12,000కి వచ్చింది. వాచ్ తీసుకున్నాను. అండ్ ఫేస్ మాస్క్ జెంటింగ్ మాల్లోనే హైడ్రోజెల్ కొలాజెన్ ఎందుకంటే ఇంట్రెస్ట్ గైస్ నా వస్తువుల్లో. ఓకే, హైలైట్ ఏమంటే ఇక్కడ ముందర ఇంగ్లీష్లో ఉంది, వెనక ఏదో కొరియన్ లాంగ్వేజ్లో ఉంది. వెనక చూసినా అంటున్నాడు ఎందుకంటే మేడ్ ఇన్ కొరియా, ఇక్కడ పైన ఇంగ్లీష్లో ఉంది. అవును గైస్, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. కొంచెం మాకు కొరియా అని కనిపిస్తే చూడు ఇలా వెలుగుతాం అనమాట. సో మా నెక్స్ట్ ట్రిప్ కూడా మేము అని గోకుతున్నాం ఇంట్లో. బట్ విల్ మేక్ ఇట్ వర్క్ ఒక రోజు. ఇమాజినేషన్లో అయితే మేము అక్కడే ఉన్నాం, ఆ నేషన్లోనే. సో ఇది మాస్క్ తీసుకున్నాను. ఇది కూడా చెప్పి గైస్, సో మలేషియా అనగానే నేను ఎక్కువ రీల్స్లోనో వాటిల్లో చూసాను, ఎక్కువ వ్యాక్సిన్స్లోనే ఎక్కువ తీసుకుంటున్నారు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ. సో నేనైతే మలేషియా ఎయిర్పోర్ట్ ఎంట్రీ దగ్గరే ఉన్నింది వ్యాక్సిన్ స్టోర్. సో అక్కడికి వెళ్ళి బోల్డ్ అని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ సపరేట్గా చూపిస్తాను, ఎందుకంటే స్కిన్ కేర్ కోసమే ఒక సెపరేట్ బ్లాగ్ చేస్తాను. నేను ఏమేమి తీసుకుంటున్నాను, లైక్ ఇంక్లూడింగ్ మాస్క్ అన్నీ తీసుకున్నాను. సో వ్యాక్సిన్స్లో తీసుకున్నాను. అక్కడ కూడా ఆఫర్ నడుస్తుంది మొత్తం రంజాన్, మలేషియా అంతా రంజాన్ ఆఫర్ గైస్ ఏదైనా. సో డ్యూటీ ఫ్రీ షాప్కి వెళ్ళాము మేము లిప్స్టిక్స్ వాటి కోసము. సో అక్కడ నేను YSLది సిరం తీసుకున్నాను, నైట్ సిరమ్. YSL లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. టామ్ ఫోర్డ్ నాకు పర్ఫ్యూమ్ ఫ్రీ ఇచ్చారు గైస్, 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. అండ్ గుసి తీసుకున్నాను. గుసి అంటారు, గుచి అంటారా? గుచి. సో గుచి లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. ఇవంతా డ్యూటీ ఫ్రీ కాబట్టి కొంచెం తక్కువ పడింది. సో నాకు నచ్చిన షేడ్స్ తీసుకున్నాను. సో అదనమాట. వీళ్ళ మమ్మీ అర్మానీ లిప్స్టిక్ తీసుకునింది. గర్ల్ కూడా గుచి తీసుకునింది. హసి అండ్ సోను కూడా ఒకరు గుచి తీసుకున్నారు, ఒకరు YSL తీసుకున్నారు, ఒకరు అర్మానీ తీసుకున్నారు లిప్స్టిక్. సో అదనమాట విషయం. అర్మానీ అండ్ ఆల్సో విక్టోరియా సీక్రెట్ తీసుకున్నా. ఇది 3 తీసుకున్నాను పర్ఫ్యూమ్స్. 2 ఒకటి మన్నుకి, ఒకటి వినోద్ ఇస్తాను. ఈ స్మెల్ బాగుంటుంది. సో ఇది నేను పెట్టుకున్నాను. ఇప్పుడు వస్తాను చూడు, బాగుంది. అండ్ చిన్న నువ్వేం తీసుకున్నావు? ఇది మాల్లో తీసుకున్నావు. ఏమేమి తీసుకున్నావు చెప్పు. ఇంకా ఆర్టిస్ట్ క్వాలిటీ స్కెచ్ పెన్సిల్స్ తీసుకున్నా. అక్కడ ఇంకా టైప్ కోచ్ ఒకటి తీసుకున్నా. ఇంకోటి ఏదో వేస్తాను నేను, అది ఎక్కడ ఏం పెట్టుకున్నావు? ఇది కూడా టైపోలో తీసుకున్నా. ఒకటి SN6 తీసుకున్నా. గైస్ మేము జెంటింగ్ మాల్లో ఇలా ఇయర్ రింగ్స్, నా ఎన్న దొరికింది, ఇలా బ్రేస్లెట్స్, ఇలా చైన్స్. లోబీసా అంటే బ్రాండ్. వీటికి అన్నీ కావాలి గైస్. ఇలా చిన్ని ఇయర్ రింగ్స్ చాలా తీసుకున్నా. ఇది వచ్చి ఇలాంటివన్నీ బ్రేస్లెట్స్, మేక్ యూర్ ఓన్ చైన్ అని చెప్పేసి అది తీసుకున్నాను. ఇట్లా చిన్ని చైన్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా గోల్డ్ అని తీసుకున్నాను. ఇవన్నీ సెపరేట్గా నా ఇయర్ రింగ్, బ్రేస్లెట్ ఆ కలెక్షన్స్లో చూపిస్తాను. ఇది కూడా బ్రేస్లెట్. సో ఇవన్నీ ఇన్ డీటెయిల్ అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో వాటిల్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే షాపింగ్ అయితే ఇది చేశాను. రంజాన్ ఆఫర్స్కి నాకు తక్కువ పడ్డాయని చెప్పొచ్చు. సో వీడియోని ఇంతటితో మేము కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాము. వియత్నాంలో తక్కువ పడతాయి, ఇండియా కన్నా మనకు తక్కువకు దొరుకుతాయి వియత్నాంలో. సో బ్రాండెడ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే వియత్నాం వెళ్ళండి, వియత్నాంలో చాలా తక్కువ పడతాయి. మీదేమైనా వియత్నాం నెక్స్ట్ వెళ్ళే ప్లాన్ ఉంటే షాపింగ్ బాగా చేసుకోండి, షాపింగ్ బాగా దొరుకుతాయి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ షాపింగ్ మీరు బ్రాండ్ విన్కామ్ మాల్స్కి వెళ్ళి వాటిల్లో తీసుకోవచ్చు. అండ్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, చాలా మంచి కలెక్షన్స్ దొరుకుతాయి చూసి తీసుకుంటే. అండ్ అలాగే మేము రంజాన్ అలాంటి ఫెస్టివల్ టైంకి వెళ్ళాం కాబట్టి మాకు మలేషియాలో వాటిల్లో తక్కువ పడ్డాయి, లేదా అవుట్లెట్ బ్రాండెడ్ మాల్స్లో కూడా మాకు తక్కువ పడింది మలేషియాలో.
అండ్ కార్డ్స్ కన్నా మీరు క్యాష్ వాడడానికి చూడండి, ఎందుకంటే మా కార్డ్కి ట్యాక్సెస్ పడ్డాయి, సో ఇండియాకి వచ్చి కట్టుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు ఇక్కడ నుంచి ఒకవేళ మీరు వియత్నాం ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుంటే గైస్ నేను చెప్పేది ఏమంటే మీరు ఇక్కడ నుంచి బాగా షాపింగ్ చేయండి. అది చెయ్యాలనుకుంటే ఇక్కడ నుంచి తక్కువ లగేజ్ తీసుకెళ్ళండి. మాలాగా ఉండేది ఇంట్లో ఉండేవన్నీ ఎత్తుకెళ్ళిపోయి ఎక్స్ట్రా లగేజెస్ ఫ్లైట్ కోసం ఎక్స్ట్రా లగేజ్ కొనాల్సి వస్తుంది. సో అది కాకుండా మీరు మినిమం తీసుకెళ్ళండి. అక్కడ మనకు చాలా తక్కువకు పడ్డాయి కాబట్టి అక్కడ గోల్డెన్ కొనాలనిపిస్తుంది మనకు. లైక్ బీచ్ వేర్ కావచ్చు, అప్పటికప్పుడు మనకు నైట్ వేర్స్ కావచ్చు, ఏదైనా కూడా అక్కడ బాగా దొరుకుతున్నాయి గైస్. సో అండ్ ఇంకా చూడడానికి చాలా బాగుంటున్నాయి క్వాలిటీ విషయంలో కూడా. సో మీరు ఇక్కడ నుంచి తక్కువ తీసుకెళ్తే లగేజ్ మనకు అక్కడ తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఎయిర్పోర్ట్స్లో వాటిల్లో కొనాల్సిన అవసరం ఉంటుంది. మాలాగా తీసుకెళ్ళండి, అక్కడే తీసుకొని అక్కడే వాడేయండి. మేము కూడా ఆల్రెడీ చాలా తీసుకొని వాడేసాం, అందుకే ఇక్కడ లేవు, ఎందుకంటే ఉతికి కూడా పెట్టారు. చిన్నుగాడు కూడా ఆల్రెడీ మెస్సీ అవన్నీ వాడడం స్టార్ట్ చేశాడు. సో గైస్ అదనమాట, మాకైతే వియత్నాం ప్లేసెస్ చాలా బాగున్నాయి. ఆ బ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సూన్. ఆల్రెడీ 2 బ్లాగ్స్ అప్లోడ్ చేసినట్టున్నా, వెళ్ళి చూడండి. అండ్ ఇంకా కమింగ్ చాలా బ్లాగ్స్ వస్తాయి. యాక్చువల్గా ఆ ప్లేసెస్ అని వియత్నాంలో ఈ ప్లేస్ చూడండి, ఆ ప్లేస్ చూడండి అని చెప్దామని ఆ బ్లాగ్స్ ఎడిట్ చేసి పెట్టుకున్నాము. సో వాటి తర్వాత ఇది పెడదాం అనుకున్నా, కానీ ఆపుకోలేక నేను ఏమేమి షాప్ చేశాను అండ్ మీకు నెక్స్ట్ వియత్నాం ట్రిప్కి షాపింగ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ బ్లాగ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నా. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ ఏమేమి బ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేయండి. సో మా కాంబినేషన్ కూడా మీకు నచ్చితే, వీడు దీంట్లో తక్కువ మాట్లాడినాడు కానీ బయట ఊరికే మాట్లాడుతూనే ఉంటాడు వద్దన్నా కూడా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద ఉండే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి బ్లాగ్ అప్లోడ్ చేస్తే. టింగ్ అని నొక్కేయండి గంటని. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు నేహా చౌదరి యూట్యూబ్ ఛానల్ అని చెప్పు. అండ్ లైక్ చెప్పురా, నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ టు నేహా చౌదరి ఛానల్ అండ్ లైక్. బై బాయ్.